श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 10వ అధ్యాయం నిన్నటి తరువాయి.
ఎవరు ఆకాశంలోనే ఆధారం లేకుండా మధ్యలోనే ఉండగలరో వారికి చెక్క పలకపై పడుకోవటం అనేది ఓ గొప్ప విషయమా? అడిమ, మహిమ, లఘిమ మొదలైన 8 సిద్ధులు, కుబేరుడి మహాపద్మ, పద్మ, శంఖ ఇత్యాది 9 నిధులు ఎవరి ఎదుట చేతులు జోడించి నిలబడి ఉంటాయో వారికి పలక కేవలం నిమిత్తమే కాదా? చిన్న చిన్న పురుగులు, చీమలు, పందులు, కుక్కలు, పశువులు, పక్షులు లేదా మనుషులు, రాజు లేదా బికారి, పెద్ద చిన్న వీరందరినీ బాబా సమదృష్టితో చూసేవారు. సాయి మహారాజు బాహ్యానికి షిరిడిలో మాత్రమే ఉన్నట్లు కనిపించేవారు. ఆయన కేవలం 3.5 మూరల శరీరాకృతితో ఉన్నప్పటికీ అత్యంత శుభప్రదము, పవిత్రము అయిన ఆయన అందరి హృదయాల్లో నివసించేవారు. లోపల ఆయన ఎవరితోనూ ఏ విధమైన సంబంధము లేనట్లు నిర్వికారంగా లేదా సంసారం నుంచి అలిప్తంగా ఉన్నా బయటికి ఆయనకి లోకులను ఏకత్రం చేయాలని ఎంతో కోరికగా ఉండేది. లోపల ఆయన కోరికలన్నింటినీ వదిలేసినప్పటికీ బాహ్యానికి ఆయనకి భక్తుల పట్ల మోహం ఉండేది. లోపల అత్యంత నిష్కాములు అయినప్పటికీ బాహ్యానికి భక్తుల కోసం అత్యంత సకాములుగా ఉండేవారు. లోపల ఆత్మశాంతికి ఆశ్రయస్థానమైనప్పటికీ పైకి పరమ క్రోధంతో ఉండేవారు. లోపల పరబ్రహ్మ స్థితిలో ఉన్న పైకి పైశాచిక వృత్తిని ప్రదర్శించేవారు. ఆంతర్యంలో అద్వైతం మీద అపారమైన అభిమానం ఉండి ఎక్కడ ఆసక్తి అణువంతైనా లేకపోయినా బాహ్యానికి జగత్తులోని సమస్త చిక్కుల్లో చిక్కుకున్నట్లుండేవారు. ఒక్కోసారి పరవళ్లు తొక్కే ప్రేమభావంతో చూస్తుండేవారు. మరోసారి రాయి తీసుకుని పరిగెత్తి వచ్చేవారు. కొన్నిసార్లు తిట్ను శాపనార్థాలు పెట్టేవారు. కొన్నిసార్లు చిందులు వేసే ఆనందంతో ఆలింగనం చేసుకునేవారు. కొన్నిసార్లు ఆయన శాంత దాంత ఉపరతి తితీక్షలతో సదా సమాహితులై ఆత్మరతులై భక్తుల పట్ల సంతుష్టులుగా ఉండేవారు. ఒకే ఆసనం మీద సదా తల్లీనులై ఉండే ఆయనకి ఎక్కడికి రాకపోకలుండేవి కావు. సటకాయే ఆయన దండం. అలా ఆయన నిశ్చయంగా క్రియారహితులై ఉండేవారు. ఆయనకి కీర్తికాంతను కౌగిలించుకుందామని, ఐశ్వర్యాన్ని ఆలింగనం చేసుకోవాలని కానీ ఉండేది కాదు. ప్రాణ రక్షణ కోసం భిక్షావృత్తిని ఆకాంక్షించారు. ఆసన ప్రాణాయామాది సాధనలతో చిత్తవృత్తిని నిరోధించి కాలాన్ని గడిపేవారు. ఆయన వేషధారణ ప్రత్యక్షంగా ఒకానొక యతి సన్యాసిదిలా ఉండేది. చేతిలోని సటకాయే సన్యాసుల దండం. అల్లా మాలిక్ అనే పదాన్ని ఆయన పదే పదే పలుకుతూ ఉండేవారు. భక్తుల మీది ప్రీతి అఖండంగా ఉండేది. సాయిబాబా లాంటి సగుణమూర్తి మానవ రూపంలో స్పష్టంగా కనిపించే సంపద పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల మన హస్తగతమైంది. ఆయన్ని మానవుడిగా భావించిన వారు దురదృష్టవంతులు, మందబుద్ధులు. వారి దైవగతి విచిత్రం. వారికి సాయిబాబా అనే ఈ అదృష్టం ఎలా ప్రాప్తిస్తుంది? సాయిబాబా ఆత్మజ్ఞానానికి గని. ఆయన శరీరం అణువణువు వికసించిన వెన్నెల రాత్రిలా ఆనందంగా ఓతప్రోతంగా నిండి ఉండేది. సంసార సాగరాన్ని పూర్తిగా దాటడానికి ఆయన్ని ఆశ్రయించాలి. నిజంగా అది అపారము, అనంతము. నాలుగు 4,32,000 సంవత్సరాలు, అందులో రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా అవతరించారు. ఇక్కడ బాబా జన్మించిన తేదీ తెలియనప్పటికీ ఏ ఆధారంతో దీన్ని నిశ్చయించారని శ్రోతలకు సందేహం కలగొచ్చు. అయితే విచారపూర్వకంగా శ్రద్ధ పెట్టి వినండి. షిరిడి క్షేత్రంలో తమ నిర్యాణమయ్యే వరకు ఉండాలన్న సంకల్పంతో క్షేత్ర సన్యాస వృత్తితో, అంటే ఒకానొక పుణ్యక్షేత్రంలో నివసించి ఆ క్షేత్రాన్ని సమాధి అయ్యే వరకు వదలకూడదన్న నియమం పెట్టుకున్న సన్యాస వృత్తితో అక్కడ బాబా 60 సంవత్సరాలు గడిపారు. మొదట్లో ఆయన 16 ఏళ్ల వయసున్నప్పుడు షిరిడీలో ప్రకటమైనారు. అప్పుడు ఆయన అక్కడ 3 సంవత్సరాలు ఉండిపోయారు. తర్వాత ఆ మధ్యలో అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు. అంత దూరంలో నిజాం రాజ్యంలో ఔరంగాబాదు, బీడు, నాందేడు, ఉస్మానాబాద్, పర్మని అనే మరఠ్వాడా జిల్లాలు స్వాతంత్రానికి ముందు నిజాం రాజ్యంలోకి వచ్చేవి. అంత దూరంలో నిజాం రాజ్యంలో కనిపించారు. తర్వాత అక్కడి నుంచి పెళ్లివారి ఊరేగింపుతో కలిసి తిరిగి వచ్చి ఆయన శాశ్వతంగా షిరిడీలోనే ఉండిపోయారు. అప్పుడు ఆయన వయసు సుమారు 20 సంవత్సరాలు. అప్పటి నుంచి షిరిడీలో 60 సంవత్సరాలు అఖండంగా నివసించారు. అది అందరికీ తెలుసు.
1840వ శతకం ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు 15 అక్టోబర్ 1918 విజయదశమికి అంటే దసరా శుభముహూర్తంలో బాబా తమ నిజధామానికి వెళ్ళిపోయారు. ఈ ప్రకారంగా బాబా ఆయు పరిమితి 80 సంవత్సరాలు అవుతుంది. కనుక ఆయన జననం సుమారుగా శక సంవత్సరం 1760 అంటే క్రీస్తు శకం 1838 అయి ఉండవచ్చు అని అంచనా వేసి నిశ్చయించవచ్చు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. కాలుడి శిరస్సుపై కాలు పెట్టగల మహాత్ముల ఆయుధాన్ని ఎప్పటికైనా ఎవరైనా నిర్ణయించగలరా? ఈ పని చేయటం చాలా కష్టం. మహాత్ముల సదా తమ నిజస్థితిలో ఉంటారు. వారికి జనన మరణాలుండవు. సూర్యుడికి ఉదయించడం లేదా అస్తమించడం అనేది ఎక్కడ? అతను తన స్థానంలోంచి కించింతైనా కదలక నిరంతరము స్వస్థంగా ఉంటాడు. సంవత్సరం 1603 క్రీస్తు శకం 1681లో సమర్థ రామదాస్ స్వామి సమాధి చెందారు. తర్వాత పూర్తిగా 2 శతాబ్దాలు గడిచాయా లేదా ఈ మూర్తి అవతరించింది. భారతదేశ భూభాగాన్ని ముస్లింలు ఆక్రమించారు. హిందూ రాజులు పరాజయం పాలయ్యారు. భక్తి మార్గం రిక్తమైపోయింది. ప్రజలు ధర్మాన్ని దూరం చేసుకున్నారు. అప్పుడు సమర్థ రామదాసు జన్మించారు. శివాజీని చేతిలో పెట్టుకొని ముసల్మాన్ల నుంచి రాజ్యరమని రక్షించి గోబ్రాహ్మణులను సంరక్షించారు. తర్వాత పూర్తిగా 2 శతకాలు కూడా గడవక ముందే గతకాలపు చీకటి ఛాయలు పైకెగబాగాయి. హిందూ ముస్లింల కలహాల చెలరేగాయి. అప్పుడు సాయిబాబా ఆ కలహాలను కాల్రాచారు. ఆయన రాముడు రహీము ఒకటే, వారిలో అణువంతైన తేడా లేదు. మరి అలాంటప్పుడు భక్తులు మొండి పట్టుదల పెట్టుకొని ఒకరితో ఒకరు శత్రుత్వంతో ఎందుకుండాలి? మీరంతా ఎంత మూర్ఖులు! హిందూ ముసల్మాన్ల సద్బంధాలు ఏర్పరచుకోండి. మనసులో చక్కని ఆలోచన చోటివ్వండి. అప్పుడే ఆవల తీరానికి అనాయాసంగా చేరుకుంటారు. వాద వివాదాలు మంచిది కాదు. ఎవరితోనూ పోటీ పడకండి. నిరంతరము మీ శ్రేయస్సు గురించే శ్రమించండి. అప్పుడు అక్షరుడైన శ్రీహరి మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, యాగము అంటే యజ్ఞము, తపస్సు, జ్ఞానము ఇవన్నీ హరిని ప్రాప్తింపజేసుకునే సాధనాలు. ఇన్ని మన హస్తాల్లో శస్త్రాల్లో ఉన్న హృదయంలో హరి లేకపోతే జీవనం పావనం కాదు, వ్యర్థమవుతుంది. ఎవరైనా ఏదైనా అపకారం చేసినప్పటికీ మనం దానికి ప్రతీకారం తీర్చుకోనక్కర్లేదు. చేయటం చేతనైతే వారికి ఉపకారం చేయటమే దానికి పరిష్కారం. బాబా చేసే ఉపదేశారం అలా ఉండేది. ఉత్తములు, నీచులు, స్త్రీలు, శూద్రులు వీరందరికీ సరిసమానంగా స్వార్థం కోసం అలాగే పరమార్థం కోసం కూడా ఇదే శ్రేయస్కరమైన చక్కని సరళ మార్గం. స్వప్నంలోని వైభవం మేల్కొనగానే ఎలా వ్యర్థమవుతుందో అలాగే ఈ సంసారం పూర్తిగా మిథ్య అని బాబా అభిప్రాయము. దేహము, సుఖదుఖాలు నిజం కావు అని అలా సంసారంలోని మస్తు స్థితి ఆయనకు తెలిసి ఉండేది. ఆత్మానుసంధానంలో
ఆ స్వప్న భ్రమలను తొలగించి ఆయన ముక్తిని సాధించారు. శిష్యుల బద్ధతను చూసి ఆయన ఆయన మనస్సు వ్యాకులం చెందేది. వారి దేహభ్రాంతి ఎలా పడిపోతుందన్న దాని గురించే ఆయన రాత్రింబవళ్ళు చింతించేవారు. నేనే బ్రహ్మను అన్న మనోభావన, అఖండానందంలో హాయిగా ఉండే స్వభావం, అలవి కాని ఆశలు, అర్థం లేని ఆకాంక్షలు లేని మానసిక స్థితి, రాగబంధాలు లేని వైరాగ్యము, ఇవన్నీ ఆయన్ని ఆశ్రయించి విశ్రాంతిగా ఉండేవి. తాళాలు తంబూరా తీసుకొని గడప గడపకి తిరుగుతూ వచ్చేపోయే వారి ముందు దైన్యంగా చేయి చాచడం అంటే ఆయనకు అస్సలు నచ్చదు. అలా లెక్కలేనంత మంది గురువులు ఉంటారు. అంటే ఆయనకు అసలు తెలియదు. అలా లెక్కలేని మంది గురువులు ఉంటారు. వారు జనులను బట్టి బలవంతాన తెచ్చి శిష్యులను చేసుకుంటారు. డబ్బు కోసం మోసం చేసి బలవంతంగా చెవుల్లో మంత్రాన్ని నూపుతారు. శిష్యులకి ధర్మబద్ధంగా జీవించాలని నేర్పిస్తారు. కానీ తాము మాత్రం అధర్మాన్ని ఆశ్రయించుకొని బ్రతికేస్తారు. తామే దాటలేని భవసాగరాన్ని అలాంటి గురువులు శిష్యుల్ని ఎలా దాటిస్తారు? తామే తప్పించుకోలేని జనన మరణాల నుంచి శిష్యుల్ని ఎలా తప్పిస్తారు? తమ ధార్మికత్వము ప్రాచుర్యం పొందాలని జగత్తులో తమ జెండాలు మెండుగా ఎగరాలనే మనస్తత్వము, మచ్చుకైన లేని మహనీయతత్వము స్థాయి. ఎక్కడ దేహాభిమానం చోటుంటుందో, ఎక్కడ శిష్యులపై అత్యంత ప్రీతి చూపే ప్రవృత్తి ఉంటుందో అదే సాయిమూర్తి. నియత శాశ్వతము నిజమైన, అనియత క్షణికము అనిశ్చిత అని 2 రకాల గురువులు ఉంటారు. ఒక్కొక్కరి నిశ్చిత కార్యము గురించి శ్రోతలకు నేను స్పష్టంగా చెప్తాను. దైవ సంపత్తి, సాత్విక వృత్తి, దయ, దానము, సత్యము, శాంతి ఇత్యాది గుణాల రాశితో పరిపూర్ణులుగా చేయటం, అంతఃకరణను శుద్ధి చేయటం, మోక్ష మార్గానికి తేవటం, ఇవే జాగృతం అవుతుంది. అప్పుడు తత్వమసి, అదే అంటే బ్రహ్మ లేదా పరమాత్మ నీవే అయి ఉన్నావు అనే మహావాక్యాన్ని ఆ గురువులు ప్రత్యక్షంగా అనుభవించేస్తారు. అలాంటి గురువులు అఖిల విశ్వంలో నిర్గుణ రూపంలో స్థితులై ఉంటారు. వారు భక్తుల హితం కోసం దేహాన్ని ధరించి తమ అవతార కార్యాన్ని సమాప్తి కాగానే తిరిగి వెళ్ళిపోతారు. సాయిబాబా 2వ కోవకు చెందిన గురువు. ఆయన నా బుద్ధికి తోపించిన విధంగానే ఉంటుంది నా రచన. జగత్తులో అలవాటుగా ఉండే వ్యవహారిక విద్యలకు అనేక మంది గురువులుంటారు. ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించే వారే సద్గురువులు. సంసార సాగరాన్ని సులభంగా దాటించగలవారు సమర్థ సద్గురువు. వారి మహిమ అంత తేలిగ్గా అర్థం కాదు. తమ దర్శనం చేసుకోవటానికి వెళ్ళిన వారి భూత భవిష్యత్ వర్తమాన కాలాల సంపూర్ణ రహస్యాన్ని ఆ వ్యక్తులు అడగకుండానే సాయి చెప్తుండేవారు. సర్వత్రా సమస్త ప్రాణి మాతృలను ఆయన బ్రహ్మభావనతో చూస్తుండేవారు. శత్రువులు మిత్రులు ఆయనకు ఒకేలా అనిపించేవారు. ఆయనకి భేదభావం అణుమాత్రమైనా లేదు. ఆయనకి అవగింజంతైనా ఆకాంక్ష లేదు. సర్వల్ని ఒకేలాంటి సమదృష్టితో చూసేవారు. ఆయనకి అపకారం చేసిన వారిపై కూడా ఆయనకి అమృత రసధారలనే వర్షించేవారు. ఉత్కృష్ట ఔన్నత్యము కానీ లేదా అపకర్ష, అధోగతి లేదా చెడు రోజులు కానీ లేకుండా ఆయన సమచిత్తులై శాంతితో ఉండేవారు.
ఆయనకి వికల్పం అంటే నిశ్చితత్వము లేదా సంశయము కించింతైనా ఉండేది కాదు. నా శరీరమైన ఈ దేహంలోనే వ్యవహరిస్తున్న శరీరము, ఇల్లు, ఇల్లాలు అనే మోహంలో ఆయన చిక్కుకునేవారు కాదు. ఆయన బయటికి చూడటానికి దేహం ఉన్నప్పటికీ అంతర్యంలో విదేహిగా ఉన్నవారు. అదే దేహంలో మోక్షానికి వెళ్ళిన నిరుక్తులు కాదా? షిరిడీ ప్రజలు ధన్యులు. సాయే వారికి పూజనీయ దైవం. తింటున్నా, త్రాగుతున్నా, నిద్రిస్తున్నా వారికి సాయి చింతనే ఉండేది. వారి ప్రేమ ధర్మాతి ధన్యము. కళ్ళంలో కాని ధాన్యం కంకులను తూర్పార పట్టే పొలంలోనే ప్రదేశము. పెరట్లో కానీ పనిచేస్తున్నా, ధాన్యం దంచుతున్నా, విసురుతున్నా, లేదా మట్టి కుండల్లో కవ్వంతో వెన్న కోసం పెరుగు చిలుకుతున్నా బాబా మహిమల్నే వారు గానం చేసేవారు. కూర్చున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వారు బాబా నామాన్నే అఖండంగా జపిస్తుండేవారు. వారికి బాబా తప్ప మరో దైవం ఎన్నడూ గుర్తొచ్చేవారు కాదు. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో జాలువారే మమతల మాధుర్యం ఎంత గొప్పది! స్ఫటికంలా స్వచ్ఛమైన శుద్ధ ప్రేమే కావ్యాన్ని రచించగలదు. వేదోపనిషత్తులను అవపోసన పట్టిన విద్యుత్తు కాదు. అనవంతైన అక్షరజ్ఞానం లేకపోయినా సాధారణ సరళ భాష నుంచి సహజంగా కవిత్వం తళుక్కుమంటుంది. చతురు జ్ఞానులు తలలూపుతారు. నిజమైన ప్రేమను ఆవిష్కరించగలిగినదే నిజమైన కావ్యం అనిపించుకుంటుంది. ఆ స్త్రీల శబ్దాల్లోకి శ్రోతలు తొంగి చూడాలి. సాయిబాబా ఇచ్చ ఉంటే ఆ కవితలను పూర్తిగా సేకరించగలుగుతాము అని ఒక అధ్యాయమై ఆ కవితలను వినాలన్న శ్రోతల ఇచ్చ నెరవేరుతుంది. సాయిబాబా నిజానికి నిరాకారులైన భక్తులపై కృపా చూపడం కోసం సాయి అనే రూపంతో ప్రకటమైనారు. ఆయన్ని గుర్తించాలంటే దేహాంకారము దూరమవ్వాలి. మనసులోని కామ క్రోధాదులాంటి క్షబ్ద స్మృతులు నశించిపోవాలి. భక్తిభావం పరవళ్ళు తొక్కుతూ ప్రవహించాలి. భక్తుల పుణ్యం పరవశిస్తూ ఫలించినప్పుడు, ప్రాప్తకాలం పరుగులతో వచ్చినప్పుడు అది ఏకృతత్వమై సాయి రూపంతో షిరిడీలో సంపూర్ణంగా మొలకలతో పులకించి ఫలించింది. వర్ణించలేని వారిని వర్ణించడం కోసం చెప్పగల శక్తి వచ్చింది. జన్మ లేని వారికి నిజమైన జన్మ లభించింది. ఆకారం లేని వారికి మూసలో పోసి తయారు చేసిన మూర్తి యొక్క కరుణారసము అనే ఆకృతి లభించింది. సాయిబాబా మూర్తి అశవంతము, శ్రీమంతము, వైరాగ్యయుక్తము, క్షణవంతము, ఐశ్వర్యయుక్తము, ఔదార్యయుక్తము, అలా 6 గుణాలతో అది పరిపూర్ణము. బాబా నిశ్చయంగా విలక్షణమైనది. స్వతహాగా సంగ్రహించబడని ఆకారం లేని ఒక వస్తువు భక్తుల మీద అనుగ్రహం చూపటానికి దేహాన్ని ధరించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అపార కృపా అమృత రసధారలను కుంభవృష్టిలా కురిపించే ఆయన స్వభావాన్ని ఎంతని చెప్పను. భక్తుల ప్రేమను ఆయన స్వయంగా గెలుచుకున్నారు. లేకపోతే ఆయన ఆశ్రయం ఎవరికి లభించేది? వాగ్దేవత కూడా మాట్లాడడానికి సాహసించని
చెవులు కూడా వినడానికి సిగ్గుపడే మాటలను భక్తుల శ్రేయస్సు కోసం సాయిబాబా పలికేవారు. ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది. అయితే కర్తవ్యాన్ని నుంచి తప్పిపోకూడదని అవి చెప్పవలసి వస్తుంది. ఎవరో ఒక భక్తునితో బాబా ఎంతో వినయంగా ఇలా అన్నారు: నేను మీ దాసానుదాసుని, మీకు రుణపడ్డాను. మీ దర్శనానికే నేను వచ్చాను. మీ పాదాలు నాకు లభించాయి. ఇది కేవలం మీ కృపే. మీ మలంలో నేను పురుగుని, అందుకే నేను ఈ సృష్టిలో ధన్యుణ్ణి. బాబాకి ఎంతటి అనుకువ, నమ్రతతో ఉండడంపై ఎంతటి కోరిక, ఎంతటి గొప్ప అభిమాన రాహిత్యం, ఎంతటి వినయశీలత పైన బాబా అన్న మాటలు వాస్తవం కనుక చెప్పాను. ఎవరికైనా ఇవి అసమంజసమనిపిస్తే నేను నా కొంగు చాపుతాను, క్షమాభిక్షను కోరుతాను. వాణి అందువల్ల కలుషితమైతే, ఇవి వినడం వల్ల పాపం చుట్టుకుంటే సాయి నామాన్ని పదే పదే స్మరిద్దాం. అప్పుడు అందరి దోషాలు దూరం అవుతాయి. మన జన్మజన్మల తపశ్చర్యకి ఫలమే స్వచ్ఛమైన సాయి కృప. దప్పిక కొన్న వారికి చలివేంద్రం, దారిలో త్రాగే నీటిని ఇవ్వడం కోసం షెడ్డు వేసి పెట్టి చేసే వసతిలాగే ఈ సాయి కృప అమృత వర్షం మనకి సుఖదాయమని. సాయి కృప అమృత వర్షం మనకి సుఖదాయని. బాబా జిహ్వతో రుచిని తీసుకుంటారని అలా ఒకవేళ అందరికీ అనిపించినప్పటికీ ఆయనకి తామేం తింటున్నారో ఆ స్పృహే ఉండేది కాదు. ఆయన జిహ్వకి రుచిని ఆస్వాదించాలన్న కోరికే ఉండేది కాదు. అసలు విషయ సుఖాలు అనుభవించాలన్న ఇచ్చే ఉండని వారు విషయాలను ఏం అనుభవిస్తారు? విషయాలు ఇంద్రియాలకు అంటని వారు విషయాల్లో ఏం చిక్కుకుంటారు? ఎదుటకి వచ్చిన పదార్థాలని ఆయన కళ్ళతో చూస్తారు. అయితే వాటిని చూస్తున్నట్లు ఆయనకి తెలిసేది కాదు. చూడడం అన్న గుర్తే ఉండేది కాదు. హనుమంతుని కౌపీన్యం కేవలం ఆయన తల్లికి శ్రీరామచంద్ర ప్రభువుకే తెలుసు. వారి కళ్ళకి మాత్రమే కనిపించేది కనుక ఆయన బ్రహ్మచర్యం అసమానమైందని తెలుస్తుంది. అయితే సాయిబాబా విషయం వేరు. కనీసం తల్లికి కూడా గుహ్యరాగ దర్శనం లేని చోట ఇతరుల విషయం ఏం చెప్తాం? బాబా బ్రహ్మచర్యం నిజంగా ఎంతో కఠినం. దాని పరిపూర్ణత అపూర్వం. బాబా నడువుకి కౌపీన్యం ఎప్పుడూ ఉండేది. ఆయన శిష్యం మేక మెడ కింద ఉండే చన్నుల్లా ఉపయోగం లేకుండా కేవలం మూత్ర విసర్జన కోసం మాత్రమే అవయవాలలోని ఒక అవయవంగా ఉండేది. బాబా దేహస్థితి అలా ఉండేది. ఆయన ఇంద్రియాలు కర్మలను ఆచరిస్తున్నప్పటికీ ఆయనకి విషయ సుఖాలపై ఇచ్చ లేదా జ్ఞానం కించిత్తు కూడా ఉండేది కాదు. సత్వ రజస్తమో గుణాలు బాబా ఇంద్రియాల వద్ద స్థిరంగా కూర్చొని ఉండేవి. బాబా వ్యవహారాల్లో కర్తృత్వం కనిపించినప్పటికీ వాటి వల్ల ఆయనకి అనుమాత్రమైన ఆసక్తి ఉండేది కాదు. బాబా నిస్సంగులు, సమస్త మోహ పాశాల నుంచి ముక్తులు, చిన్మాత్మ అంటే శుద్ధ జ్ఞాన స్వరూపులు, ఆత్మారాముడు, ఆత్మానందం పొందినవారు. ఆయన కామ క్రోధాలు మొదలైనవన్నీ నశించే స్థానం. ఆయన సదా నిష్కాములు, పరిపూర్ణ అవ్యాప్తకాములు. సమస్త ఆశలు ఆకాంక్షలు తీరినటువంటి విషయ సుఖాలు ఆయనకి బ్రహ్మరూపంగానే అనిపించేవి. పుణ్యపాపాలను విముఖం చేసే నివృత్తి స్థానం ఆయన. మొత్తానికి అలా బాబా వద్ద పరమాత్మలో కలిసిపోయిన ముక్తి స్థితి ఉండేది. నానావళి లే అనగానే గద్దె విడిచి పక్కకు వెళ్ళిన ఆయన వద్ద దేహాభిమానము అథవా
ఇతరుల్లో భేదభావం స్వప్నంలో కూడా ఉండవు. ఈ మృత్యులోకంలో ఆయనకి పొందవలసినది ఏదీ లేదు, పరలోకంలో సాధింపవలసింది మిగిలి లేదు. అలా ఆ సత్పురుషుడు లోకాలపై కృపా అనుగ్రహ వర్షధారలను కురిపించడానికి ధరాతలంపై అవతరించారు. ఆ మహానుభావుడు కరుణా సుధలతో పరవళ్ళు తొక్కే మహాసాగరమే. ఇతరులపై కృప కురిపించడానికి తప్ప ఆయన అవతరించడానికి మరొక కారణమే లేదు. ఇతరుల శ్రేయస్సు కోసం ఆయన అత్యంత కృపాళువులు అవుతారు. ఆయన హృదయం నవనీతంలా అత్యంత మృదువుగా ఉండేదని అంటారు. కానీ నవనీతం కేవలం తనకు తాపం కలిగించితేనే కరిగిపోతుంది. అయితే సత్పురుషుల హృదయం ఇతరులకు కలిగే తాపంతోనే ద్రవిస్తుంది. మాసికలు వేసి కుట్టిన కఫ్ని వారి దేహాన్న ఆచ్ఛాదించే వస్త్రం. గోనెపట్ట వారు కూర్చోవడానికి నిద్రించడానికి సాధనం. అనురాగ ప్రలోభాలనే భావనలు లేకుండా వారి మనసు స్వచ్ఛమైన స్ఫటికంలా ఉంటుంది. వారికి నిజానికి వెండి సింహాసనంతో పనేముంది? సింహాసనం వారికి అవరోధంగా అనిపిస్తుందని భక్తులు దాన్ని వెనక్కి జరిపేవారు. వారి భక్తి భావాన్ని చూసి బాబా దాన్ని పట్టించుకునేవారు కాదు. సాయిబాబా షిరిడీ అనే సజల సరోవరంలో అరవిరిసిన కమలం. భక్తులు అది గుబాళించే ప్రేమానురాగాల సౌరభావాలను హాయిగా ఆస్వాదించేవారు. అభాగ్యులైన కప్పలకు, అంటే బాబా పట్ల భక్తి లేని వారికి వాటాగా లభించేది మాత్రం బురదే. వారు సదా దానిలోనే కూర్చొని ఉంటారు. బాబా ఎవరికి ఏ విధమైన యోగ ఆసనాలు, ప్రాణాయామం లేదా ఇంద్రియ దమనము చేయమని చెప్పలేదు. లేదా మంత్ర తంత్ర కేవల చేతులతోనే చేసే ధార్మిక నిధిలోని ఒక క్రియ లేదా యంత్ర దేవతా పూజకు కావలసిన ఒక రేఖాత్మక ఆకృతులను పూజించమని చెప్పలేదు. చెవిలో మంత్రోపదేశం అయితే అసలు లేనే లేదు. బయటకు కనిపించడానికి లోక వ్యవహారాలను పాటిస్తున్నట్లు అగుపించేవారు. అయితే ఆంతర్యంలో వేరుగా ఉండేవారు. వ్యవహారాల్లో ఆయన అత్యంత దక్షతతో ఉండేవారు. ఇతరులెవరికైనా ఇంత చాతుర్యంగా వ్యవహరించడం అసాధ్యం. మహాత్ములు భక్తుల కోసమే దేహాన్ని ధరిస్తారు. వారి మనసుల్లోని సమస్త భావనలు, వ్యవహారికంలోని సమస్త ఆచరణలు భక్తుల కోసమే. గుర్తుంచుకోండి, సాయి మహారాజు అనురాగ గంగాజరి తరంగాలు జాలువార్చే శాంతికి నిలయం, శుద్ధమైన పరమానందానికి స్థానం. ఆయనకి నా నిరభిమాన దోషరహిత సాష్టాంగ నమస్కారం. సాయి మహారాజు ఎంతెంచిన ఆ స్థానం గొప్ప పుణ్యంతో పావనం అయ్యింది. పూర్వజన్మలో మంచి కర్మలు పోగు చేసుకోకపోతే ఇలాంటి నిధి దొరకడం దుర్బలం. శుద్ధ బీజాచియా పోటీ ఏ టీ భలే రసల్ గోమటి. శుద్ధమైన గింజల్లో రసభరితమైన మంచి ఫలాలు వస్తాయి అన్న సామెతకి అనుభవాన్ని షిరిడీలోని ప్రజలు పొందారు. ఆయన హిందువు కాదు, ముసల్మాను కూడా కాదు. ఆయనకి ఆశ్రమం హిందూ ధర్మంలో శాస్త్రాలు నిర్దేశించిన బ్రహ్మచర్యం, గృహస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆచార ధర్మాలు లేదు, వర్ణం లేదు. హిందూ సమాజంలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 జాతులు అయినప్పటికీ ఆయన సుఖదుఖాలు, ఉద్యోగాలు, ఘోర చింతలు వీటితో నిండిపోయిన సంసారాన్ని సమూలంగా సర్వనాశనం చేసేవారు. అందమైన ఆధ్యాత్మిక భావ చిత్రం లాంటి బాబా చరిత్ర జగత్తంతా విస్తరించిన ఆకాశంలా అనంతం, అపారం, గహనం. అది తెలుసుకోవడం ఆయనకి తప్ప ఎవరికి సాధ్యం కాదు. చిత్తం పని చిత్తం చేయడమే, చింతన చేయకుండా చిత్తం పని చింతన చేయడమే. చింతన చేయకుండా అది ఒక్క క్షణం కూడా ఊరికే కూర్చోదు. దానికి విషయాలనిపిస్తే అది విషయ చింతన చేస్తుంది. గురువునిస్తే గురు చింతన చేస్తుంది. కనుక ఇంద్రియాలన్నిటినీ కేవలం చెవుల్లో నింపుకొని సాయి గురు మహాత్ముని వింటూ ఉంటే అదే సహజంగా జరిగే ఆయన
స్మరణ, కీర్తన, భజన అవుతాయి. పంచాగ్ని సాధన 4 దిశల్లో 4 అగ్నులను వెలిగించి రోజంతా ఎండలో కూర్చొని చేసే కఠిన తపశ్చర్య. యజ్ఞ, యాగ, మంత్ర, తంత్ర, అష్టాంగ యోగ, యమ, నియమ, ఆసన, ప్రాణామాయ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలుండే సాధన ప్రయోగం కేవలం బ్రాహ్మణులకే సాధ్యమవుతుంది. ఇతరులకు దాంతో ఉపయోగం ఏమిటి? సత్పురుషుల కథలు మాత్రం అలా కాదు. అవి అందరినీ సరిసమానంగా చక్కటి మార్గంలో పెడతాయి. ప్రపంచం గురించి లేదా రాబోయే జన్మ గురించిన భీతి అనే దుఃఖాన్ని దూరంగా తరిమివేస్తుంది. మనకి పరమార్థాన్ని, మోక్షాన్ని దర్శింప చేస్తుంది. మహాత్ముల కథలు శ్రవణ, మనన, పరిశీలన, మనసుతో అభ్యాసం, నిధిధ్యాసన, మళ్ళీ మళ్ళీ చేసే విచారణ చేయడంతో బ్రాహ్మణ, శూద్రులు లేదా స్త్రీలు మొదలైన సర్వులు పాపాల నుంచి ముక్తులవుతారు. ఈ జగత్తులో ఎక్కడైనా సరే ప్రేమంటూ లేని మానవులు ఉండడం సాధ్యం కాదు. కొందరికి కొన్నిటి మీద, కొందరికి మరికొన్నిటి మీద. ఇలా ప్రేమ వేరు చోట్ల వేరువేరుగా ఉంటుంది. కొందరికి ప్రేముండే స్థానం సంతతి అయితే, కొందరికి ధన సంపత్తి, మరికొందరికి తమ శరీరం, ఇల్లు, భార్య, మాన సన్మానాలు, కీర్తులలో ఉంటే, కొందరికి విద్యా ప్రాప్తిలో ఉంటుంది. ఇలా ప్రేమ విషయ సుఖాల వద్ద ఉంటుంది. దాన్నంతా కలిసి హరి చరణాలనే మూసలో పోస్తే అదప్పుడు భక్తి రూపంతో ప్రకటమవుతుంది. కనుక ఇంటిలోనూ, భార్యలోనూ, ప్రపంచంలోనూ చిక్కుకున్న చిత్తాన్ని సాయి చరణాలకు సమర్పించడమనే సులభ మార్గాన్ని పట్టుకోవాలి. ఆ సులభ మార్గంతో ఆయన కృప మీపై కుంభవృష్టిలా కురుస్తుంది. ఆ ప్రకారంగా అతి స్వల్ప సాధనతో అలభ్య లాభమనే అప్సరస వచ్చి ఒళ్ళో వాల్తుంది. ఈ శ్రేయాన్ని సంపాదించడం పట్ల లోకంలో ఉదాసీనత ఎందుకుంటుంది అని శ్రోతల మనసుల్లో సందేహం తలెత్తుతుంది. చిన్న ఉపాయంతో ఉన్నత లాభం ప్రాప్తిస్తున్నప్పటికీ పుష్కల సంఖ్యలో మానవులు ఈ మార్గాన్ని ఎందుకు అనుసరించడం లేదు? అయితే దానికి ఒకటే కారణం. పరమేశ్వరుని ప్రేరణ లేకుండా పరమాణువంతైన ఇచ్ఛ ఉత్పన్నం కాదు. అయితే పరమాత్ముడు ప్రసన్నుడైనప్పుడు సత్పురుషుల చరిత్ర వినాలనే అపరిమితమైన కోరిక అయాచితంగానే కలుగుతుంది. కనుక శ్రోతలు సాయిబాబా కమనీయ చరణాలను శరణనాలి. అప్పుడు నారాయణుడు కోరుకోకుండానే కృపను కురిపిస్తాడు. వినాలన్న గొప్ప ఇచ్ఛను మేల్కొల్పుతాడు. ఆ సులభ సాధన అవలోకగా అరచేతికి చిక్కుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. గురు కథను చక్కగా తోడుగా పెట్టుకోండి. సంసార జన్మ దుఃఖాన్ని దూరం చేసుకోండి. నిశ్చయంగా ఇదే మీ జీవితానికి సాఫల్యం. మనసులో సంశయాలకు సందివ్వకండి. లక్ష్య చాతుర్యాలను వదిలేసి సాయి సాయి అని నిరంతరం నామస్మరణ చేయండి. అప్పుడు చూడండి, మీ కోరిక గట్టెక్కుతుంది, కోరిక సిద్ధిస్తుంది. అసలు సందేహాలను పెట్టుకోకండి. ఇవి నా మాటలు కావు, కేవలం సాయిబాబా పెదవుల నుంచి పల్లవించిన గంభీర శబ్దాలు. ఇవి నిరర్ధకమని భావించకండి. చెడు సాంగత్యం పూర్తిగా హీనమైనది. అది మహా దుఃఖానికి ఆశ్రయస్థానం. ఇది తెలియకుండా పెడత్రోవలు పట్టిస్తుంది, సుఖాలను తరిమేస్తుంది. ఒక్క సాయిబాబాకి లేదా సద్గురువుకి తప్ప చెడు సాంగత్యం నుంచి శుద్ధి చేయటం మరొక ఎవరికీ సాధ్యం. దయను వర్షించే గురుముఖత వెలువడిన గురు వచనాలను ఓ భక్తులారా విచారపూర్వకంగా మదిలో పదిలం చేసుకోండి. అప్పుడు చెడు సాంగత్యం చెప్పకుండా పలాయనమవుతుంది. ఈశ్వరుడు రచించిన సృష్టిలోని వివిధ రూపాల కళ్ళలో నిండినప్పుడు
సౌందర్య సౌందర్యపిపాసి అయిన మానవుడి మనసు వాటితో తాదాప్యం చెందుతుంది. అయితే అదే దృష్టి వెనుతిరిగినప్పుడు అది సాధు సత్పురుషుల సాంగత్యంలో తాదాత్మ్యం చెందుతుంది. సత్సంగానికి ఎంతటి మహిమ ఉందంటే అది దేహాభిమానాన్ని సమూలంగా పెకలింపచేస్తుంది. కనుక సత్సంగం తప్ప మరో సాధన వెతికి చూసినా కనిపించదు. సతతము సచ్చీలురతో సహజీవనం సాగించాలి. ఇతరుల సహవాసం ఎప్పటికీ దోషయుక్తమే. మంచివారితో మనుగడ ఏ రకమైన దోషాలు లేకుండా అణువణువును శుద్ధంగా స్వచ్ఛంగా ఉంచుతుంది. సత్సంగం దేహంలోని ఆసక్తిని అణిచేస్తుంది. దానికి ఎంతటి ప్రబల శక్తి ఉందంటే ఒకసారి దాని మీద ప్రేమ ఉత్పన్నమైందంటే ప్రాపంచిక బంధనాలు తెగిపోయి ముక్తికాంత ముద్దులొలుకుతూ ముంగిట వాల్తుంది. అదృష్టవశాత్తు సత్సంగ లాభం కలిగిందంటే ఏ రకమైన కొరత లేకుండా సంపూర్ణమైన బోధ సహజంగా సంప్రాప్తిస్తుంది. అదే క్షణంలో చెడు సాంగత్యంపై కోరిక పైకి ఎగిరిపోతుంది. సమస్త ఆసక్తుల నుండి విడివడి మనసు అక్కడ రమిస్తుంది. పారమార్థిక మార్గంలో ప్రవేశం కలగటానికి విషయాల పట్ల విరక్తి ఒక్కటే ఉపాయం. సత్సంగం మీద కోరిక పెట్టుకోకపోతే స్వస్వరూపం చిరునామా దొరకదు. సుఖాన్ని తరుముతూ దాని వెనుక దుఃఖం వస్తుంది. దుఃఖాన్ని దూరం చేస్తూ దాని వెనుక సుఖము వస్తుంది. జీవుడు సుఖ జీవుడు సుఖసుందరికి అదే పనిగా ఎదురుగా వెళ్తాడు. అతనే దుఃఖం నుంచి దూరంగా పారిపోతాడు. ఎదురు వెళ్ళని లేక పారిపోని జరగవలసింది మాత్రం జరిగే తీరుతుంది. ఈ రెండు అనుభవాల నుంచి ఒక్క సత్పురుషుల సహవాసమే మనలను ముక్తులను చేయగలదు. సత్సంగం వల్ల దేహాభిమానం దగ్ధమైపోతుంది. సత్సంగం వల్ల జనన మరణ పరిభ్రమణ శుభ్రంగా తప్పిపోతుంది. సత్సంగం వల్ల చేతన ఇచ్చే మూలశక్తితో అంటే పరమాత్మతో తాధ్యాత్మ్యత కలుగుతుంది. హృదయ గ్రంథి పటేలును విడిపోతుంది. సత్పురుషులతో సమాగమం ఒక్కటే సద్గతిని లభింపచేసి సమస్త పాపాల నుంచి ముక్తులను చేస్తుంది. సత్పురుషులను అనన్యంగా శరణంటే మనకి స్వాస్థ్యము లేదా శాంతి చేతికి చిక్కుతాయి. ఎన్నడూ దైవనామాన్ని ఉచ్చరించని వారు, దైవానికి ఎన్నడూ నమస్కరించిన వారు, దైవం పట్ల భక్తి లేని వారు, దైవ భజనైనా చేయని వారు, అలాంటి వారి మనసుని దైవం వైపు మరల్చటానికి గొప్ప సత్పురుషులు అవతరిస్తారు. గంగా, భాగీరథి, గంగకి మరో పేరు. గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదా నదులు సాధువుల చరణ కమలాలను కోరుకుంటాయి, ఆశపడతాయి. వారు తమ వద్దకు స్నానం కోసం ఎప్పుడొస్తారా అని ఎదురుతెన్నులు చూస్తాయి. ఈ నదులు జనుల పాపాలను స్వయంగా ప్రక్షాళనం చేస్తాయి. అయితే వాటి వద్ద పోగైన సమస్త పాపాలు సాధువుల చరణస్పర్శ లేకుండా నశించవు. గత జన్మల అదృష్టం ఫలించటం వల్ల సాయి మహారాజు చరణారవిందాలు ప్రాప్తించాయి. జనన మరణాలు తమ స్థానంలోనే ఉండిపోయాయి. భవభయమంతా నశించిపోయింది. సజ్జన శ్రోతలారా, ఇప్పటి వరకు విన్న విషయాన్ని మననం చేద్దాం. కొంచెం విశ్రాంతి తీసుకుందాం. అప్పుడు తరువాతి నిరూపణ ముందుకు సాగుతుంది. హేమాద్ పంత్ సాయిని శరణన్నాడు. అతనిలా అంటున్నాడు: నేనైతే సాయికి పాదరక్షని. కథను సదా వర్ణిస్తూ సుఖ సంపన్నుడిని అవుతాను. మనోహరము సుందరము అయిన బాబా ధ్యానం ఎంత ఉత్తమం. మసీది చివర నిలబడి భక్తులకు శ్రేయస్సు కలిగించాలన్న కారణంతో ఆయన ఒక్కొక్కరికి విభూతి ఇస్తుండేవారు. ఈ జగత్తు మిథ్య అనగా అబద్ధమని ఎవరికి తెలుస్తుందో, బ్రహ్మానందంలో ఎవరు సదా రమిస్తూ ఉంటారో, ఎవరి మనసు అరవిరచిన సుమబాలలా సతతము నవనవలాడుతూ ప్రఫుల్లితమై ఉంటుందో ఆయనకి సాష్టాంగ నమస్కారం. కళ్ళకి జ్ఞానమనే కాటుక పెట్టుకుని బ్రహ్మజ్ఞానాన్ని శోధించే అంతటి మహిన్వితులైన
ఆయనకి సాష్టాంగ నమస్కారం. రాబోయే అధ్యాయం దీనికన్నా బావుంటుంది. చెవుల ద్వారా ఎదలోకి ఎగబాకి హృదయ మందిరంలోని మాలిన్యాన్ని మటుమాయం చేసి పవిత్రం చేస్తుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ చేసిన భక్త హేమాత్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సాయి సమర్థ మహిమ అనే పేరు గల 10వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. 10వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో వరుసగా 27 నుంచి 32, 90, 92, 96, 97, 100 నుంచి 102, 104, 71 నుంచి 73, 106, 114, 119, 113, 156 ఓవిళ్లలో హేమట్ పంతు సాయిబాబా సగుణ రూపాన్ని స్వభావాన్ని ఎంతో అందమైన పదాలతో అద్భుతంగా వర్ణించారు. తరువాత బాబా అష్టసిద్ధుల గురించి ఆయనలో ఉన్న భగవంతుని లాంటి గుణాల వర్ణనను చూడండి. అనిమ, మహిమ, లఘిమ మొదలైన అష్టసిద్ధులు కుబేరుడి నవనిధులు. ఎవరి సన్నిధిలో నమస్కరిస్తూ నిలబడతామో వారికి చక్కపలక అనేది ఊరికే ఓ నిమిత్తం కాదా. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం మొదలైన 6 గుణాలతో ఉన్న మూర్తి సాయి. ఇంతగా చెప్పి హేమట్ పంత్ బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని సర్వవ్యాపకతని వర్ణిస్తారు. చూడ్డానికి 3.5 మూరల దేహంతో సిడిలో ఉన్నట్లు అనిపించిన అత్యంత పవిత్రమైన సాయి మహారాజు సర్వహృదయ నివాసి పుణ్యరాశి. పిపిలికాది బ్రహ్మ పర్యాంతము నిండి ఉండి నిజంగా అపారము, అనంతము, నిరంతరము, అభిన్నంగా ఉండే మూర్తీభవించిన పరబ్రహ్మతత్వమే బాబా. అప్పుడు మోక్షదాయకమైన ఆయన సామర్థ్యాన్ని వర్ణించి ఆయన్ని నిత్యము స్మరించమని, ఆయన చరిత్ర గానం చేయమని చెప్పారు. ఎవరు సమస్త లోకులకు హితం చేకూర్చటంలో నిమగ్నులై ఉంటారో, బ్రహ్మస్వరూపంలోనే నిత్యం స్థితులై ఉంటారో వారిని గుండెల నిండా పొంగిపొరలే ప్రేమతో నిరంతరం స్మరించండి. ఎవరి స్మరణ మాత్రంతో జనన మరణ పరిభ్రమణ పలాయనమవుతుందో, దేనికి కనీసం దమ్మిడి అయినా ఖర్చు చేయవలసిన పని లేదో అలాంటి సాధనల్లోకెల్లా ఉత్తమమైన ఆ సాధనను చేయండి. భక్తిభావం చూసి గురువు వారికి శాశ్వతానంద లక్షణమైన మోక్షాన్ని అలవోకగా అరచేతికి అందిస్తారు. తమ దర్శనంతో హృదయగంధిని భేదించి విషయభోగాల పట్ల విముఖత కలిగించి సంచిత ఆగామి కర్మలు కనుమరుగైపోయేలా చేసే ఆయన చరిత్రను గానం చేద్దాము. అందుకే హేమట్ పంతు అంటారు, హేమట్ సాయిని శరణంటున్నాడు. నేనాయన కాలుజోడిని, నేనాయన కథను నిరూపిస్తాను. ఇంత మాత్రంతో నేను సుఖసంపన్నుడి నవుతాను. ఇది కాక ఈ అధ్యాయంలో సద్గురు మహిమ, అనియత గురువుల వ్యవస్థ, సత్సంగం వల్ల ప్రయోజనం కాక కింద ఇచ్చినట్లు ప్రబోధాత్మకమైన ఓవీలు కూడా ఉన్నాయి. రాముడు, రహీము ఒక్కరే. వారిలో కించెత్తైనా భేదం లేదు. భక్తిభావాన్ని కలిగి ఉండటంలో ఎందుకీ మొండి పట్టుదలలు? ఒకరితో ఒకరు భేదభావంతో ఎందుకు వ్యవహరించాలి? మీరంతా ఎంత మూర్ఖులు! హిందూ ముసల్మానులు సత్సంబంధాలు ఏర్పరచుకోండి. మనసుల్లో చక్కని ఆలోచనలను దృఢంగా పెట్టుకోండి. అప్పుడే అవని తీరం చేరుతారు. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకూడదు. చేయగలిగితే ఉపకారం చేయాలన్నదే ఆయన ఉపదేశ సారం. లక్ష్య చాతుర్యాన్ని పక్కకు నెట్టి నిరంతరం సాయి సాయి అని స్మరించండి. దాంతో తప్పక తరిస్తారు మీరు. చూడండి, ఇందులో ఏ విధమైన శంక అవసరం లేదు. అయినప్పటికీ సాయి సమర్థుల గొప్పతనమే ఈ అధ్యాయంలో ముఖ్యమైన విషయం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय 11వ అధ్యాయం శ్రీ సాయి మహిమా వర్ణన శ్రీ సాయిబాబా ప్రభా వర్ణన శ్రీ గణేశునికి నమస్కారం శ్రీ సరస్వతీదేవికి నమస్కారం శ్రీ గురు మహారాజుకి నమస్కారం శ్రీ కులదేవతలకి నమస్కారం శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం గడిచిన అధ్యాయంలో బాబా సన్నని చెక్కబల్ల మీద పడుకోవడం ఎవరికీ కనిపించకుండా ఎక్కడం దిగటం అవగాహన కందని వారి కుశలత గురించి చెప్పబడింది హిందువులు కానీ ముస్లింలు కానీ ఇద్దరితోనూ సమదృష్టిలో వ్యవహరించడం గురించి కూడా చెప్పబడింది ఎవరి కోసం జీవిత కాలమంతా నిరీక్షించారో ఆయన ఆ షిరిడి ప్రజల పూజ్యదైవం అయ్యారు ఇప్పుడేమనిపిస్తోందంటే మాధుర్యం తొణికిసలాడే కథలతో అలంకరించబడిన 11వ అధ్యాయాన్ని దృఢభావంతో శ్రీ సాయి చరణాలకు అర్పిద్దాం అందువల్ల బాబా సుగుణ రూపాన్ని గురించిన ధ్యానం జరుగుతుంది రుద్రపారాయణ యజుర్వేదంలోని రుద్రాధ్యాయం అనే పేరు గల ప్రసిద్ధ మంత్ర సముదాయం 11 సార్లు జరుగుతుంది బాబాకి పంచమహాభూతాల మీదున్న ఆధిపత్యం ప్రామాణికంగా తెలుస్తుంది ఆయన అద్భుత మహిమ తెలుస్తుంది ఇంద్ర వర్షదేవత అగ్ని వరుణు జలదేవతలు బాబా మాటలను ఎలా గౌరవించేవారో దాన్ని ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను సాయిబాబా సగుణ స్వరూపం అంటే మూర్తిభవించిన పూర్ణ వైరాగ్యమే అనన్య భక్తులకది విశ్రాంతి స్థానం ఆయన్ని నేను ప్రేమపూర్వకంగా నా స్మృతి పదంలోకి తెచ్చుకుంటాను గురువాక్యాలే నిజమని విశ్వసించటమే ఆయన ఆసీనులయ్యే ఆసనంగా సమర్పిస్తాను కామనలన్నిటినీ త్యాగం చేస్తాననే సంకల్పమే ఆయన్ని పూజించటం ప్రతిమ స్థండిల యజ్ఞం హోమం ఇత్యాదుల కోసం చేసే చతురస్రాకారంతో 4 అంగుళాల ఎత్తులో ఉండే ఓ సాధారణ మట్టి అరుగు అగ్ని తేజస్సు సూర్యమండలం ఉదకం నీరు ద్విజులు బ్రాహ్మణులు ఈ 7 పూజా స్థానాల కంటే గురుమహారాజు శ్రేష్ఠులు ఆయన్ని అనన్యంగా పూజిద్దాం అనన్య భావంతో ఆయన చరణాలు పట్టుకుంటే గురువే ఏమిటి పరబ్రహ్మ కూడా పరుగున వస్తాడు గురు పూజ అంత అద్భుతమైనది గురుభక్తులు ఆ అనుభవాన్ని అందుకోవాలి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय పూజించేవారు సాకారులైతే అంటే దేహభ్రాంతితో ఉండేవారైతే అది ఉన్నంత వరకు వారికి గురువు కూడా దేహాన్ని ధరించే ఉండటం అవసరమవుతుంది నిరాకారులకి దేహభ్రాంతిని విస్మరించిన భక్తులకి నిరాకారుడైన దేహధారి కానటువంటి సూక్ష్మ రూపంలో ఉండే గురువు అవసరపడతారు అని శాస్త్రాలే నిర్ణయించాయి సగుణ ధ్యానం చేయకుండా భక్తిభావం ఎన్నటికీ ప్రకటన కాదు ప్రేమపూర్వకమైన భక్తి కలుగనంత వరకు మనసనే మొగ్గ విప్పారదు అది వికసించకపోతే దానిలోంచి సౌరభాలు గుబాళించబడవు పువ్వుల్లో మత్తెక్కించే మకరందామృతధారలు కూడా ఉండకపోతే అప్పుడు తుమ్మెద కూడా అక్కడ క్షణం పాటైనా ఆగదు రూపగుణ సంపన్నత అంటే సాకారం రూపగుణ రహిత అంటే నిరాకారం రెండూ ఒకదాని నుంచి ఒకటి భిన్నం కాదు సాకారము నిరాకారము ఒకటే పేరుకొని ఉన్నప్పటికీ అది నెయ్యే గడ్డ కట్టినదా కరిగినదా దాని నెయ్యి అని అంటాము బ్రహ్మదేవుడు సగుణ నిర్గుణాలను రెండిటిని కలిపేశాడు కళ్ళారా ఎవరిని వీక్షించగలమో ఎవరి పాదాలపై తలను పెట్టగలమో ఎక్కడ జ్ఞానం ప్రత్యక్షంగా వచ్చి కలవటానికి సులభమవుతుందో అక్కడే ప్రీతి ఉత్పన్నమవుతుంది ప్రేమగా కబుర్లు చెప్పడానికి గంధాక్షతలు వేసి పూజించటానికి సగుణ సాకార వ్యక్తి అవసరం నిర్గుణ రూపం అంటే సగుణ రూపాన్ని అవగాహన చేసుకోవడం నిజంగా ఎంతో సులభం సగుణ రూపంలో ప్రేమ దృఢమైతే నిర్గుణ రూపం తనంత తాను అర్థమవుతుంది భక్తులు నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలని బాబా ఎన్నో ఉపాయాలను చేసేవారు వారి వారి అధికార
అధికారాన్ని అనుసరించి వాళ్ళని తమకు దూరంగా పంపేవారు. చాలా రోజుల వరకు తమ దర్శనాన్ని చేసుకోనిచ్చేవారు కాదు. కొందరిని షిరిడీ బయటకు దూరంగా పంపేవారు. కొందరిని షిరిడీలో ఏకాంత స్థలంలో బంధించి ఉంచేవారు. కొందరిని వాడాలోనే నిర్బంధించి పారాయణ చేయమని నియమం పెట్టేవారు. దానికి కారణం ఏమిటంటే సంవత్సరాల తరబడి అలా అభ్యాసమైందంటే నిర్గుణ రూపాన్ని ఆసక్తితో నిరంతరం చింతన చేయడం పెరుగుతుంది. కూర్చున్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా వారి మనసుకి బాబా సహవాసమే పట్టుకుంటుంది. మన ఈ శరీరం నశించిపోయేదే. ఏదో విధంగా అది అంతమయ్యే తీరుతుంది. కనుక భక్తులు దుఃఖించకుండా జనన మృత్యురహితుడైన పరమేశ్వరుడిపైన లక్ష్యం పెట్టాలి. ఈ సృష్టి నానా రకాలుగా కనిపించే వ్యాప్తి అంటే మాయ ప్రభావమే. అది అవ్యక్తంలోంచి ఆకారాన్ని ధరించింది. అవ్యక్తంలోకే తిరిగి వెళ్ళిపోతుంది. బ్రహ్మ నుంచి చిన్న పీపీలికం వరకు ఉన్న సృష్టి వ్యష్టితో పాటు సమిష్టితో నిండి ఉంది. అది అవ్యక్తంలోంచి ఆకారానికి వచ్చింది. దానిలోనే చివరికి సమరసమై పోతుంది. ఆ ప్రకారంగా మరణం ఎవరికీ లేదు. మరి సాయిబాబాకి మాత్రం అదెక్కడి నుంచి వస్తుంది? శ్రీ సాయి శుద్ధ బుద్ధ జ్ఞాన మరణరహిత నిరంజను దోషరహితులు. ఆయన్ని కొందరు భగవంతుని భక్తులనో లేదా మహావైష్ణవులనో అనేవారు. అయితే మాకాయన సాక్షాత్తు మూర్తీభవించిన భగవంతుడే అనిపిస్తారు. గంగానది సముద్రాన్ని కలవటానికి పోయేటప్పుడు మార్గంలో వేడిమితో తపించే వారిని చల్లబరిచి తీరాన ఉన్న వృక్షాలకి నీరందిస్తుంది. అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే మహాపురుషుల అవతార స్థితి ఉంటుంది. వారు ప్రకటమవుతారు, అలాగే వెళ్ళిపోతారు. అయితే వారి ఆచరణ జగత్తుకి పాపాల నుంచి ముక్తి కలిగిస్తుంది. బాబా క్షమాగుణం ఎంతో విశిష్టమైనది. వారి శాంతి సహజాతి సహజంగా విలక్షణంగా ఉండేది. వారెంతో నిష్కపటంగా, మార్దవంగా, సహనశీలలతో ఉండేవారు. అలాగే తృప్తి ఆయన్ని నిరంతరం పెనవేసుకొని ఉండేది. చూడ్డానికి ఆయన దేహాన్ని ధరించినట్లున్నప్పటికీ ఆయన రూపగుణ రహితులుగాను, కామ క్రోధాది క్షుబ్ధ వికార రహితులుగాను ఉండేవారు. ఆయన ఈ జగత్తులో తిరుగుతున్నప్పటికీ అంతఃకరణలో దేనితోనూ సాంగత్యం లేకుండా సంగరహితులై ఉండేవారు. సమస్త మోహాల నుంచి, బంధనాల నుంచి ముక్తులై బంధరహితులుగా ఉండేవారు. సాక్షాత్తు పరమేశ్వరుడే అయిన శ్రీకృష్ణుడు భక్తి వరదలుగా పొంగి పొరలే సత్పురుషులు నాకు జీవనము, ప్రాణము కూడా. వారు నా సజీవ ప్రతిమలు. సత్పురుషులంటే స్వయానా నేనే. అయితే సత్పురుషులను ప్రతిమతో పోల్చడం కూడా సరికాదు. సత్పురుషులు నా నిశ్చల స్వరూపులు. కనుక నా భక్తుల ప్రతిష్టను కాపాడడానికి వారి బరువు బాధ్యతలను నేను మోస్తాను. సత్పురుషులను శరణన్న వారి చరణాలకు నేను నమస్కరిస్తాను అన్నారు. అలా సత్పురుషుల మహత్తును స్వయంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పారు. సమస్త సగుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ఠ సగుణ వస్తువు ఉందో, సమస్త నిర్గుణ వస్తువుల మధ్య ఏ శ్రేష్ఠ నిర్గుణ వస్తువు ఉందో, సుగుణ సౌరభాలను గుబాళించే వ్యక్తుల మధ్య ఏ సర్వశ్రేష్టం గుణం ఉందో, సమస్త సద్గుణ రాసులైన జనుల్లో అత్యంత శ్రేష్ఠ గుణం ఉన్న అలాంటి గుణసంపన్నులకి ఆయన రాజు. కృతకృత్యాలు, తమ శ్రమతో ఫలాన్ని పొంది తృప్తి పొందిన అవాప్త కాములు, ఇచ్ఛలన్నీ నెరవేరిన యదృచ్ఛాలాభ సంతుష్టులు, అయాచితంగా లభించిన దానితో తృప్తి చెందేవారు. నిరంతరం స్వస్వరూపంలో ఎంతగానో లీనమై సుఖదుఃఖాలకతీతంగా ఆత్మానందమనే ఐశ్వర్యంతో ఉండే ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు పూజనీయ పరమాత్మ అయిన అలాంటి వారిని వర్ణించడం అసాధ్యం. అవర్ణనీయమైన ఆసక్తి అవలోకనకు అందే రూపంతో అవనిపై అవతరించింది. సత్యము, జ్ఞానము, ఆనందము మూర్తీభవించిన సుఖ విగ్రహులాయన. జ్ఞానానికి పూర్తి చిహ్నం ఆయనే. అంతఃకరణంలో బ్రహ్మతో ఐక్యరూపాలుగా అయిన మూర్తి కూడా ఆయనే. ప్రపంచం నుంచి నివృత్తి అయి సంసారానికి సంబంధించిన వ్యవహారాల నుంచి
ముక్తులైన బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే బ్రహ్మైక్యత అనుభూతి స్థితిని పొందిన అలాంటి శుద్ధ ఆనందమూర్తి కూడా ఇదే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना.
मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई
Sai Baba, Sai